బాహుబలి భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్ళీ థియేటర్లోకి వస్తుంది. కానీ ఇది పాత సినిమాలా కాదు, ఒక కొత్త సినిమాలా అన్నీ రీడిజైన్ చేసి ఎక్స్పీరియన్స్ ది ఎపిక్ అనే కాన్సెప్ట్ని మళ్ళీ మన కళ్ళ ముందుకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ కాన్సెప్ట్ అయితే ఫ్యాన్స్లో ఫైర్ క్రియేట్ చేస్తూ ఉంది. బాహుబలి ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్లో జోరు అయితే చూపిస్తూ ఉంది. తెలుగు స్టేట్స్ కంటే ఒక రోజు ముందే ఓవర్సీస్లో రిలీజ్ అయింది బాహుబలి. మరి అక్కడ చూసిన జనాలు ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎపిక్ టైటిల్ కార్డుతోనే మనం రొటీన్ రెగ్యులర్ రిలీజ్ చేయడం లేదని అర్థమవుతూ ఉంది. అక్కడ నుండి మనల్ని ఊపిరి పీల్చుకోలేకుండా స్టోరీలోకి వెళ్తుంది. క్రిస్పీ ఎడిటింగ్తో సినిమాని జెట్ స్పీడ్లో పరిగెత్తించారు. 10 ఏళ్ళ తర్వాత కూడా అదే సౌండ్, అదే అద్భుతమైన క్వాలిటీతో సినిమా రావడం జరిగింది. ముఖ్యంగా మహేంద్ర బాహుబలి మొదటిసారి మహిష్మతిలోకి ప్రవేశించినప్పుడు బల్లాల దేవుడు గ్రాండ్ ఎంట్రీ, ఇద్దరి మధ్య ఫైట్ సమయంలో వచ్చే సీన్స్, మ్యూజిక్ కూడా మనకి గూస్ బంప్స్ అయితే కలిగిస్తుంది. అనుష్క ఎంట్రీ కూడా బాగుంటుంది. ఇక కట్టప్ప బాహుబలి పడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో డ్రామా, యాక్షన్ బ్యాలెన్స్ చేస్తూ ఎమోషనల్ టచ్తో పర్ఫెక్ట్గా ఎడిట్ చేశారు. అమరేంద్ర బాహుబలి అనే ఎపిసోడ్ తలను నరికే సన్నివేశం ఫీస్ట్ అని చెప్పాలి. ఇక ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎంత అద్భుతంగా ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక క్లైమాక్స్ అయితే మీరు ఊహించలేని గూస్ బూమ్స్ తెప్పించే ఫీల్ అయితే ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మీకు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది. మళ్ళీ ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ని చూడాలి అనుకుంటే కంపల్సరీ బాహుబలి ఎపిక్ సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు.